సో ఇక్కడ మీకు ఒక చిన్న సర్క్యూట్ అనేది కనపడుతుంది. ఈ పాటికి సర్క్యూట్ ఏంటనేది మీకు అర్థమై ఉంటుంది. కూడా చాలా ఇంపార్టెంట్ అని 10th క్లాస్ పిల్లల చేత ఒక డయాగ్రామ్ని బాగా ప్రాక్టీస్ చేస్తాము. సో ఇది యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. ఈ డయాగ్రామ్ ఎలా అయితే ఉందో అదే మోడల్లో ఇక్కడ ఈ సర్క్యూట్ని నేను తయారు చేశాను. ఈ సర్క్యూట్ని యూజ్ చేసి ఈ యాక్టివిటీని చాలా సింపుల్గా మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మనందరికీ తెలుసు యాసిడ్స్ అనేవి బ్లూ లిట్మస్ని రెడ్ లిట్మస్గా కన్వర్ట్ చేస్తాయి. అదేవిధంగా ఈ యాసిడ్స్లో మనం మిథైల్ ఆరెంజిన్ గైనా ఉంచినట్లయితే అది రెడ్ కలర్ని చూపిస్తుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే యాసిడ్స్కి ఉన్నటువంటి కొన్ని ప్రాపర్టీస్. వీటిని ఎసిడిక్ ప్రాపర్టీస్ అని చెప్పేసి పిలుస్తాం మనం. అయితే మరి ఈ ఎసిడిక్ ప్రాపర్టీస్కి గల కారణం ఏంటి? యాసిడ్స్ ఈ ఎసిడిక్ ప్రాపర్టీస్ని చూపించడానికి గల కారణం ఏంటి? సో మనందరికి తెలుసు యాసిడ్స్ అనేవి ఏదైనా మెటల్తో రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ అనేది వస్తుంది. కాబట్టి అన్ని మెటల్స్లో కామన్గా హైడ్రోజన్ ఉందని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఈ హైడ్రోజన్ ఉండటం వల్లే అవి ఎసిడిక్ ప్రాపర్టీస్ని చూపిస్తున్నాయా? ఇలా హైడ్రోజన్ ఉన్న ప్రతి కాంపౌండు కూడా మనకి ఈ ఎసిడిక్ ప్రాపర్టీస్ని చూపిస్తాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కొన్ని కాంపౌండ్స్ని తీసుకుందాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, గ్లూకోజ్, ఆల్కహాల్. ఇవి వాటి మాలిక్యులర్ ఫార్ములాస్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, గ్లూకోజ్ C6H12O6, ఆల్కహాల్ C2H5OH. మనం గమనించినట్లయితే అన్నిటిలో హైడ్రోజన్ ఉంది. అయితే ఇందులో మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ మాత్రమే ఎసిడిక్ ప్రాపర్టీస్ని చూపిస్తాయి. గ్లూకోజ్, ఆల్కహాల్ ఈ రెండు కూడా ఎసిడిక్ ప్రాపర్టీస్ని చూపించవు. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే హైడ్రోజన్ ఉన్న ప్రతి కాంపౌండు ఎసిడిక్ ప్రాపర్టీస్ని చూపించదు అని అర్థమవుతుంది. మరి అయితే ఈ ఎసిడిక్ ప్రాపర్టీస్ చూపించడానికి కారణం, యాసిడ్స్ ఈ ఎసిడిక్ ప్రాపర్టీస్ని చూపించడానికి అసలు కారణం ఏంటి? సో ఆ కారణం ఏంటనేది ఇప్పుడు మనం ఈ యాక్టివిటీ ద్వారా తెలుసుకోబోతున్నాము. ఈ యాక్టివిటీకి మనకి కావలసిన మెటీరియల్ని చూసినట్లయితే సర్క్యూటు, 4 బీకర్స్, నెక్స్ట్ అందులో వాటర్, 4 బీకర్స్లో వాటరు, నెక్స్ట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, గ్లూకోజు, ఆల్కహాల్. సో ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసే ముందు ఈ సర్క్యూట్ ఎలా పనిచేస్తుంది, ఈ సర్క్యూట్లో ఉన్న పార్ట్స్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది అనే దాన్ని ఒకసారి చూద్దాం. ఈ సర్క్యూట్ సింపుల్ సర్క్యూటు. సో ఏంటంటే ఇందులో బ్యాటరీ, ఒక బల్బు, కనెక్టింగ్ వైర్స్, ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. సో ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఇప్పుడు బల్బ్ అనేది గ్లో అవ్వట్లేదు, అంటే సర్క్యూట్ అనేది ఓపెన్ అయి ఉంది. సో ఇక్కడ మనం 2 ఎలక్ట్రోడ్స్ తీసుకున్నాం, ఇక్కడ సర్క్యూట్ అనేది ఓపెన్ అయి ఉంది, అంటే ఈ 2 ఎలక్ట్రోడ్స్ మధ్య కనెక్షన్ లేదు, అందువల్ల ఇక్కడ మనకి సర్క్యూట్ ఓపెన్ అయి ఉంది. ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రోడ్స్ని మనం కనెక్ట్ చేసినట్లయితే సర్క్యూట్ క్లోజ్ అయ్యి బల్బ్ గ్లో అవుతుంది, చూడవచ్చు మనం. సో చూడండి, ఆ 2 ఎలక్ట్రోడ్స్ని మనం కనెక్ట్ చేసినట్లయితే సర్క్యూట్ క్లోజ్ అయ్యి బల్బ్ వెలుగుతుంది. ఈ విధంగా ఈ సర్క్యూట్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రోడ్స్ని మనం ఏదైనా సొల్యూషన్లో కానీ లేదా లిక్విడ్లో కానీ ఉంచినట్లయితే అప్పుడు బల్బు గ్లో అయిందనుకోండి, అప్పుడు ఆ సొల్యూషన్ నుంచి కరెంట్ అనేది పాస్ అవుతుంది, అంటే సర్క్యూట్ క్లోజ్ అయ్యి ఆ సొల్యూషన్ నుంచి కరెంట్ పాస్ అవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏదైనా ఒక సొల్యూషన్ నుంచి కరెంట్ పాస్ అవుతుంటే ఆ సొల్యూషన్లో అయాన్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విషయాన్ని మనం
ఖచ్చితంగా మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేసినంతసేపు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఎక్స్పెరిమెంట్ని స్టార్ట్ చేద్దాము. ఈ 4 బీకర్స్లో మనకి ప్రజెంట్ వాటర్ ఉంది. ఈ వాటర్ నుంచి కరెంట్ పాస్ అవుతుందా లేదా అనేది మనం ముందుగా ఈ సర్క్యూట్ని యూస్ చేసి మనం టెస్ట్ చేద్దాము. ఈ 2 ఎలక్ట్రోడ్స్ని మనం వాటర్లో ప్లేస్ చేసినట్లయితే బల్బ్ అనేది గ్లో అవ్వట్లేదు. ఇక్కడ కూడా ఈ వాటర్లో ప్లేస్ చేసినా కూడా బల్బు గ్లో అవ్వట్లేదు. ఈ బీకర్లో ఉన్న వాటర్లో కూడా మనకి బల్బ్ అనేది గ్లో అవ్వట్లేదు. ఈ వాటర్లో కూడా మనం ప్లేస్ చేసినట్లయితే బల్బ్ అనేది గ్లో అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీకర్స్లో ఉన్నటువంటి వాటర్స్ నుంచి కరెంట్ అనేది పాస్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కాంపౌండ్స్ అయిన హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, గ్లూకోజ్, ఆల్కహాల్, ఈ 4 కాంపౌండ్స్ యొక్క సొల్యూషన్స్ని ప్రిపేర్ చేద్దాం. మొదటగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్ని మనం ప్రిపేర్ చేద్దాము. కొద్దిగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకొని బీకర్లో డిజాల్వ్ చేయాలి. ఇప్పుడు మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్ అనేది తయారైంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్. ఇప్పుడు మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ సొల్యూషన్ని తయారు చేద్దాము. దానికోసం కొద్దిగా సల్ఫ్యూరిక్ యాసిడ్ని తీసుకొని ఈ బీకర్లో డిజాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ సొల్యూషన్ తయారు చేసాము. అలానే కొద్దిగా గ్లూకోజ్ని ఈ వాటర్లో డిజాల్వ్ చేసి గ్లూకోజ్ సొల్యూషన్ని కూడా మనం తయారు చేద్దాం. ఇప్పుడు గ్లూకోజ్ సొల్యూషన్ కూడా తయారైంది. చివరిగా ఆల్కహాల్ సొల్యూషన్ని తయారు చేద్దాం. ఇప్పుడు మనకి ఆల్కహాల్ సొల్యూషన్ కూడా తయారైంది. ఇప్పుడు మనకి ఈ 4 రకాల సొల్యూషన్స్ తయారయ్యాయి. ఇప్పుడు మనం ఈ సర్క్యూట్ని యూజ్ చేసి ఆ సొల్యూషన్స్ నుంచి కరెంట్ పాస్ అవుతుందా లేదా అనేది మనం టెస్ట్ చేద్దాం. మొదటగా మనం ఈ సర్క్యూట్కి సంబంధించిన ఎలక్ట్రోడ్స్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ప్లేస్ చేద్దాం. బల్బు గ్లో అవుతుందో లేదో అనే దాన్ని గమనించండి. బల్బ్ అనేది గ్లో అవుతుంది అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్ నుంచి కరెంటు పాస్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దాంట్లో అయాన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రోడ్స్ని సల్ఫ్యూరిక్ యాసిడ్ సొల్యూషన్లో ప్లేస్ చేద్దాము. దాంట్లో కూడా బల్బ్ అనేది గ్లో అవుతుందని మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్లో కూడా అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ నుంచి కరెంట్ పాస్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. అందులో కూడా అయాన్స్ ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఎలక్ట్రోడ్స్ని గ్లూకోజ్లో ప్లేస్ చేద్దాం. బల్బ్ అనేది గ్లో అవ్వట్లేదు అంటే గ్లూకోజ్ సొల్యూషన్ నుంచి కరెంట్ అనేది పాస్ అవ్వట్లేదు అంటే దాంట్లో అయాన్స్ లేవు అని చెప్పేసి అర్థమవుతుంది. అదేవిధంగా చివరగా మనం ఈ ఎలక్ట్రోడ్స్ని ఆల్కహాల్ సొల్యూషన్లో ఉంచుదాము. బల్బ్ అనేది గ్లో అవ్వట్లేదు అంటే ఆల్కహాల్ సొల్యూషన్ నుంచి కరెంట్ అనేది పాస్ అవ్వట్లేదని అర్థం చేసుకోవచ్చు. అంటే దీంట్లో అయాన్స్ లేవని చెప్పేసి అర్థమవుతుంది. ఆల్కహాల్ సొల్యూషన్లో అయాన్స్ లేవని అర్థమవుతుంది. మరలా ఒకసారి చూద్దాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్లో బల్బు గ్లో అవుతుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్లో బల్బు గ్లో అవుతుంది. నెక్స్ట్ గ్లూకోజ్ సొల్యూషన్లో బల్బు గ్లో అవ్వట్లేదు. ఆల్కహాల్ సొల్యూషన్లో బల్బు గ్లో అవ్వట్లేదు. ఇప్పుడు మనం చేసిన ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన అబ్జర్వేషన్ని ఈ విధంగా టేబులేట్ చేద్దాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్లో బల్బ్ అనేది గ్లో అవుతుంది కాబట్టి బల్బు గ్లోస్. కాబట్టి అయాన్స్ అనేవి ప్రెజెంట్. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ సొల్యూషన్లో కూడా బల్బ్ అనేది గ్లో అవుతుంది.
అయాన్స్ ప్రెజెంట్. గ్లూకోజ్ సొల్యూషన్లో బల్బ్ అనేది గ్లో అవ్వట్లేదు కాబట్టి నాట్ గ్లో. అయాన్స్ నాట్ ప్రెజెంట్. సో ఆల్కహాల్ సొల్యూషన్లో కూడా మనకి బల్బ్ అనేది గ్లో అవ్వట్లేదు, నాట్ గ్లో, కాబట్టి అయాన్స్ నాట్ ప్రెజెంట్. సో మరి హైడ్రోక్లోరిక్ యాసిడ్లో అయాన్స్ ఉన్నాయి కాబట్టి అవి ఏ టైప్ ఆఫ్ అయాన్స్ అంటే టూ టైప్స్ ఆఫ్ అయాన్స్ ఉంటాయి. అవి ఒకటి క్యాటయాన్స్, రెండు యానయాన్స్. క్యాటయాన్స్ ఏమో H+, యానయాన్స్ వచ్చేసరికి Cl-. సల్ఫ్యూరిక్ యాసిడ్లో కూడా మనకి అయాన్స్ ఉన్నాయి కాబట్టి సో క్యాటయాన్స్ ఏంటంటే H+, యానయాన్స్ వచ్చేసరికి SO4-2. ఇక గ్లూకోజ్లో మనం తీసుకున్నట్లయితే అయాన్స్ నాట్ ప్రెజెంట్ కాబట్టి క్యాటయాన్స్ యానయాన్స్ ఉండవు. అదేవిధంగా ఆల్కహాల్స్లో కూడా క్యాటయాన్స్ యానయాన్స్ ఉండవు. ఈ ఎక్స్పెరిమెంట్ని సో ఈ అబ్జర్వేషన్ని బట్టి మనకి ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్లో కామన్గా H+ అయాన్స్ అనేవి ఉన్నవి. గ్లూకోజు, ఆల్కహాల్లో ఎలాంటి అయాన్స్ లేవు. సో ఈ విధంగా ప్రతి యాసిడ్ కూడా మనకి H+ అయాన్స్ని కలిగి ఉంటుంది. సొల్యూషన్లో H+ అయాన్స్ని ప్రొడ్యూస్ చేయటం వల్లే ఈ యాసిడ్స్ అనేవి ఎసిడిక్ ప్రాపర్టీస్ని చూపిస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు. సో H+ అయాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎసిడిక్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్. అయితే గ్లూకోజ్, ఆల్కహాల్లో మనకి హైడ్రోజన్ ఉన్నప్పటికీ కూడా అవి సొల్యూషన్లో H+ అయాన్స్ని ప్రొడ్యూస్ చేయట్లేదు. అందువల్లే అవి ఎసిడిక్ ప్రాపర్టీస్ని చూపించట్లేదని మనకి ఈ యాక్టివిటీ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఫైనల్గా ఈ నుంచి మనం రెండు విషయాలు అర్థం చేసుకోవచ్చు. ఒకటి, హైడ్రోజన్ ఉన్న ప్రతి కాంపౌండ్ కూడా మనకి ఎసిడిక్ ప్రాపర్టీస్ని చూపించదని, ఏ కాంపౌండ్స్ అయితే మనకి సొల్యూషన్లో H+ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయో ఆ కాంపౌండ్స్ మాత్రమే మనకి ఎసిడిక్ ప్రాపర్టీస్ని చూపిస్తాయని, వాటికి ఎసిడిక్ బిహేవియర్ ఉంటుందని చెప్పేసి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఈ చిన్న సర్క్యూట్ని యూస్ చేసి మనం క్లాస్ రూమ్లో పిల్లలకి చాలా సింపుల్గా, ఈజీగా, తక్కువ టైంలో మనం ఈ యాక్టివిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంది. పిల్లలకు కూడా క్లియర్గా ఈ ఎక్స్పెరిమెంట్ అనేది అర్థమవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ కూడా. సో యాక్టివిటీ ఇంపార్టెంట్, ఇందులో ఉన్న డయాగ్రామ్ కూడా ఇంపార్టెంటే. ఓకే, థ్యాంక్ యూ.